భక్తి ఉంది, నమ్మకము ఉంది. కానీ పూజ చేసే విధానంలో చిన్న పొరపాట్లు ఉంటే ఈరోజు వీడియోలో అదే తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను శ్వేత. మనం ప్రతిరోజు ఎంతో భక్తితో, శ్రద్ధతో దేవుడికి పూజలు చేస్తూనే ఉంటాం. కానీ ఎంత పూజ చేసినా ఆశించిన ఫలితం రావట్లేదని ఎప్పుడైనా బాధపడ్డారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనం పూజ చేసేటప్పుడు తెలియకుండానే పెద్ద పెద్ద తప్పులు చేస్తుంటాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది పూజలో చేసే ఆ 7 తప్పుల గురించి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకే అర్థమవుతుంది మీరు చేసే తప్పులేంటో. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, పూజ గదిలో విగ్రహాలు లేదా ఫోటోలు పెట్టే విధానం. చాలామంది ఇంట్లో దేవుడి పటాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేలా పెడుతుంటారు. ఇది అస్సలు చేయకూడదు. దేవుడి విగ్రహాలు లేదా ఫోటోలు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరముఖంగా ఉండేలా చూసుకోవాలి. సెకండ్ వన్, విరిగిన పగిలిన వస్తువులను వాడడం. పూజ గదిలో ఎక్కడైనా చిన్నగా పగిలిన దేవుడి ఫోటోలు ఉన్నా లేదా అంచులు విరిగిన పూజా పాత్రలు ఉన్నా వాటిని వెంటనే మార్చేయండి. థర్డ్ వన్, దీపం వెలిగించే విధానం. మనం పూజ అనగానే ముందొచ్చి అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగించేస్తాం. కానీ శాస్త్రం ప్రకారం ఎప్పుడూ అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదండి. ముందుగా ఒక చిన్న ఒత్తిని వెలిగించి దాని సహాయంతో పూజ దీపాలను వెలిగించాలి. ఫోర్త్ వన్, పూజ చేసే దిక్కు మరియు ఆసనం. చాలామంది నేరుగా నేలపై కూర్చుని పూజ చేస్తుంటారు. ఇది చాలా తప్పు. పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కింద ఒక చాప లేదా ఆసనం వేసుకొని మాత్రమే కూర్చోవాలి. అలాగే మన ముఖం తూర్పు వైపు కుండేలా చూసుకోవడం ఉత్తమం. ఫిఫ్త్ వన్, ప్రదక్షిణ మరియు నమస్కారం. పూజ ముగిసిన తరువాత దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలా వేగంగా తిరిగేస్తుంటారు. ప్రదక్షిణలు ఎప్పుడూ నెమ్మదిగా మనసులో దేవుడి నామాన్ని స్మరిస్తూ చేయాలి. అలాగే పూజ చేసేటప్పుడు దేవుడికి కుడివైపున నిలబడి నమస్కరించుకోవాలి. సిక్స్త్ వన్, నైవేద్యం సమర్పించే విధానం. దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆ పాత్రను నేరుగా కింద పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా కింద ఒక చిన్న ప్లేట్ లేదా అరిటాకు పెట్టి దానిపైన మాత్రమే నైవేద్యాన్ని పెట్టాలి. అలాగే నైవేద్యం పెట్టిన వెంటనే ఆ ప్రసాదాన్ని అక్కడి నుంచి తీయకూడదు. పూజ పూర్తయ్యాకే ప్రసాదంగా తీసుకోవాలి. సెవెంత్ వన్, గంట కొట్టే విధానం. పూజలో హారతి ఇచ్చేటప్పుడు కానీ నైవేద్యం పెట్టేటప్పుడు కానీ గంట కొడుతుంటాం కదా. అయితే ఆ గంట శబ్దం నిరంతరాయంగా వినసొంపుగా ఉండాలి. అంతేగాని గట్టిగా చికాకు పుట్టించేలా కొట్టకూడదు. దేవుడిని ఆహ్వానించడానికి మాత్రమే గంటను వాడాలి. చూశారు కదా, మనం పూజ చేసేటప్పుడు తెలియకుండానే చేసే ఆ 7 తప్పులేంటో ఈ రోజు నుండే ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోండి. మీ పూజకు పరిపూర్ణమైన ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఈ 7 తప్పుల్లో మీరు ఇన్ని రోజులు ఏ తప్పు చేస్తూ వచ్చారో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.